వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఆదరణ పెరుగుతుంది అండ్ అలాగే మా దగ్గర కలెక్షన్ కూడా పెరుగుతుంది అండ్ మా యూట్యూబ్ వీడియోస్ కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా లవ్ ఇస్తుంది. సో మేము లేటెస్ట్ కలెక్షన్ చూపించే ముందు మరోసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. సో స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. లేదా మీరు స్టోర్ విజిట్ చేయాలంటే అఫ్ కోర్స్ విజయవాడ అండ్ హైదరాబాద్లో మన స్టోర్స్ ఉన్నాయి. అడ్రస్ అండ్ మిగతా డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్ లో ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దామా? సో ఈ రోజు మనం చూడబోతున్నాం ఎలిగెంట్ వడ్డానం కలెక్షన్ లో కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజ. నక్షి వర్క్ తో ఉన్న ఈ బ్యూటిఫుల్ వడ్డానం చూడండి. లక్ష్మీదేవి సెంటర్ లో ఉన్నారు అండ్ ఈ వడ్డానం చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ చాలా యూనిక్ డిజైన్ కూడా ఉంది. అదేంటంటే జనరల్ గా వడ్డానంలో మనం జాలీ వర్క్ చూడడం అనేది కొంచెం తక్కువ అండి. సో ఇక్కడ మాత్రం చాలా స్పెషల్ గా జాలీ వర్క్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ బార్ ఉంది అండ్ స్క్రూ అది పెట్టారు. సో మీరు చాలా కన్వీనియంట్ గా మీ స్ట్రాప్ ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ జాలీ వర్క్ చూస్తున్నారు కదండి, చాలా నీట్ గా చాలా మైన్యూట్ గా డీటెయిల్స్ లాగా చేశారు అండ్ ప్రతి జాలీలో రూబీ పోటా స్టోన్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ ని పెట్టడం జరిగింది. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ చాలా యూనిక్ గా కూడా ఉంది. ప్లస్ ఈ పట్టీ చూస్తున్నారు కదండి, కొంచెం థిక్ గా చేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది అండ్ బ్రైట్ గోల్డ్ లాంటి ఫినిష్ ఉందండి. సో దాట్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ అట్రాక్టివ్. త్రూ అవుట్ హ్యాంగింగ్స్ చూస్తే ఎమరల్డ్ బీడ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి అండ్ ప్రతి చోట ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లస్ రూబీ పోటా స్టోన్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, ఆల్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ పీకాక్స్. మళ్ళీ ప్రతి పీకాక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది స్మూత్ గా ఉంది, దీని మీద డిజైన్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న ఒక ఫ్లోరల్ డిజైన్ చుట్టూరా కూడా పీకాక్స్ పెట్టి మధ్యలో పర్ల్ హ్యాంగింగ్స్ తో పాటు ఈ ఫ్లవర్ ని చేసి సీజెడ్ స్టోన్స్ అండ్ ఇక్కడ రూబీ పెట్టారు. సో దిస్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్. అండ్ సెంటర్ పార్ట్ కి వస్తే సెంటర్ లో లక్ష్మీదేవి ఉన్నారు. ఒక ఫ్లవర్ అంటే లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్నారు. దానికి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయండి. ఇటుపక్క ఒక ఇద్దరిని డిజైన్ చేశారండి. వాళ్ళు సేవకులు అనుకోవచ్చు, లేదా నర్తకిలు అనుకోవచ్చు, లేదంటే భక్తులు అనుకోవచ్చు. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఇది మొత్తం ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా పెట్టి పైన కూడా పర్ల్ హ్యాంగింగ్స్ పెట్టి ఇక్కడ పీకాక్ డిజైన్ తో దీన్ని ఫినిష్ చేశారండి. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కింద కూడా పీకాక్స్ కి ఇక్కడ హ్యాంగింగ్స్ అవి పెట్టారు. మైన్యూట్ డీటెయిల్స్ లో చూస్తే చాలా మామిడి పిందులు ఉన్నాయి, లేదంటే ఫ్లవర్స్ ఉన్నాయి, లేదంటే చిన్న చిన్న పీకాక్ డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. మళ్ళీ ఇటువైపు సేమ్ అలాగే ఒక ఫ్లవర్ పెట్టి పర్ల్ హ్యాంగింగ్స్ తో పాటు ఇది మొత్తం పీకాక్స్ తో డిజైన్ చేశారు అండ్ జాలీ వర్క్ తో పాటు ఇక్కడ ఫినిష్ చేశారు. ఈ అందమైన జాలీ వర్క్ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాం మనం. చాలా స్టర్డీగా ఉందండి డిజైన్. చూడండి జాలీ వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఒక లోటస్ ఫ్లవర్ లాంటి డిజైన్స్ కనిపిస్తున్నాయి మనకి బోత్ సైడ్స్. అండ్ అలాగే ఈ వర్క్ కూడా చాలా స్మూత్ గా చేయడం జరిగింది. హ్యాంగింగ్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి కాబట్టి మీరు వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరాంగా దీన్ని వేసుకోవచ్చు. మరి ఈ వడ్డానం వెయిట్ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసి 182.430 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 171.397 గ్రామ్స్. మరి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈ యూనిక్ జాలీ డిజైన్ తో ఉన్న నక్షి వర్క్ లక్ష్మీదేవి వడ్డానాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఈ వడ్డానం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఈ వడ్డానాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. నక్షి వర్క్ లో ఇంకో యూనిక్ డిజైన్ చూద్దాం. నక్షి వర్క్ లో అష్టలక్ష్మిల వడ్డానం ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది యాంటీ గోల్డ్ ఫినిష్ లో 3D ఎంబాసింగ్ తో పాటు వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ అట్రాక్టివ్. చాలా ఎలిగెంట్ గా రాయల్ గా ఉంది. సో లెట్స్ లుక్ ఎట్ ద డీటెయిల్స్. ముందుగా ఇటువైపు నుంచి అటువైపు వరకు అష్టలక్ష్మిల్ని డిజైన్ చేశారండి. సెంటర్ పీస్ లో కూడా లక్ష్మీదేవి ఉన్నారు. మరి ప్రతి లక్ష్మీదేవికి డిజైన్ లో పైన ఇలా ఒక ఫ్రేమ్ ఉంది బ్యూటిఫుల్ గా అండ్ కింద హ్యాంగింగ్స్ విత్ పంప్కిన్ ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ అండి. ప్లస్ రూబీ పోటా స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బార్ చూస్తున్నారు కదండి, మీరు పట్టి అటాచ్ చేసుకునే బార్ ని కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు విత్ ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్. మరి ఇక్కడ లక్ష్మీదేవులు కొంచెం చిన్న సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి లక్ష్మీదేవికి మధ్యలో మొజనైట్ స్టోన్స్ పెట్టారండి పైన కింద. సో దాట్ మేక్స్ ఇట్ లుక్ వెరీ వెరీ అట్రాక్టివ్. సో ఇలాగే డిజైన్ డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు అందరు లక్ష్మీలు అఫ్ కోర్స్ గుర్తుపడతారు మీరు. అండ్ ఇలాగే సెంటర్ పీస్ కి వచ్చే ముందు ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా 3D ఎంబాసింగ్. సో ఇక్కడ ఒక శంఖ ఉంది, ఇక్కడేమో లీవ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి అవన్నీ. అండ్ ఇక్కడ కూడా పీకాక్ ఉంది విత్
పర్ల్ హ్యాంగింగ్స్ అండి. అగైన్ ఈ డల్ గోల్డ్ ఫినిష్తో పాటు ఇది మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక డల్ గోల్డ్ లాంటి ఒక కలర్ ఇచ్చారండి పర్ల్స్కి కూడా. సో దట్ మ్యాచెస్ విత్ ద డిజైన్. అండ్ ఈ సెంటర్ పీస్లో కూడా పైన చూడండి పీకాక్ డిజైన్ని 3Dగా పెట్టారు విత్ పర్ల్ హ్యాంగింగ్స్ అండ్ లీఫ్ తోరణాలు 2 పక్కల పెట్టి లక్ష్మీదేవిని కూర్చోబెట్టి కింద డిజైన్లో మళ్ళీ పర్ల్ పెట్టి ఇవన్నీ ఒక పీకాక్కి చుట్టూరా పర్ల్స్ అది పెట్టి ఓపెన్గా 3D డిజైన్లో పెట్టారండి. దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ డిజైన్ అంతా చాలా అందంగా ఉంది. ఇదంతా ఒక లాకెట్ డిజైన్ లాగా ఉంది కదా. అండ్ అగైన్ ఇలాగే డిజైన్ కంటిన్యూ అవుతూ ఇటువైపు ఎండ్ కూడా వచ్చేస్తుందండి. ఈ 3D డిజైన్ ఏదైతే ఉందో అది నేను చెప్పేదానికంటే మీరు వచ్చి టచ్ చేసి ఫీల్ అయ్యి చూస్తే మీకు ఇంకా చాలా చాలా నచ్చుతుంది. నేను ఎంత చెప్పిన మాటల్లో మీకు సరిపోదు. యూ డెఫినెట్లీ హ్యావ్ టు కమ్ విజిట్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాము. చాలా స్టర్డీగా డిజైన్ చేయబడిందండి. చూడండి మధ్యలో ఈ గోల్డ్ వైర్ వల్ల చాలా స్టర్డీగా ఉంటుంది. అండ్ ప్రతి లక్ష్మీదేవికి ఫినిషింగ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. కింద డిజైన్స్ కూడా చూడండి క్లోజ్ సెట్టింగ్లో వచ్చాయి. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు యూజ్. అండ్ వెయిట్ డీటెయిల్స్కి వస్తే ఈ బ్యూటిఫుల్ యాంటీక్ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చేసి 127.595 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 113.312 గ్రామ్స్ అండి. మీకు తెలుసు కదండి, వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఈ నక్షి విత్ మోజోనైట్ డిజైన్ డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ అలాగే ఈ బ్యూటిఫుల్ అష్టలక్ష్మి వడ్డానాన్ని మీ సొంతం చేసుకోండి. ఇంకో యూనిక్ డిజైన్ చూసేద్దామా. గజలక్ష్మి డిజైన్ తో చాక్లెట్ ఫినిష్ లో ఉన్న ఈ యాంటీక్ గోల్డ్ వడ్డానం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ అట్రాక్టివ్ విషయం ఏంటంటే ఇందులో చాక్లెట్ కలర్ వచ్చిందండి. అండ్ గజలక్ష్మి డిజైన్ తో ఉంది కాబట్టి గుడ్ లక్ కోసం చాలా మంది నమ్ముతారు. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డిజైన్ డీటెయిల్స్ చూసేద్దామా. సో ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి స్క్రూ డిజైన్ కనిపిస్తుంది, చాలా సింపుల్ గా ఉంది. సో ఈజీగా మీరు బ్యాండ్ ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా సాలిడ్ గోల్డ్ లాగా చాలా థిక్ ఎంబాసింగ్ తో ఈ డిజైన్ చేయబడింది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది అండ్ స్టెమ్ ఆఫ్ కోర్స్ విత్ స్టోన్స్ అండ్ ఆల్. ఈ స్టోన్స్ అన్ని కూడా స్వరోస్కీస్ అండి. సో ఈ వడ్డానంలో ప్రతి వైట్ స్టోన్ ఇస్ స్వరోస్కీ. ఈ హ్యాంగింగ్స్ అంతా ఎమరల్డ్స్ అండి. అండ్ అలాగే పర్ల్స్ కూడా ఉన్నాయి. ప్లస్ దెర్ ఆర్ రూబీస్ ఎవ్రీవేర్. ఎక్కడైతే డిజైన్ లో రూబీని పెట్టారో అవన్నీ ది రెడ్ స్టోన్స్ ఆర్ ఆల్ రూబీస్. లైక్ ఈ పీకాక్ ది ఐ, అలాగే ఈ పీకాక్ లో వైట్ కలర్ స్వరోస్కీ స్టోన్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ అండ్ త్రూ అవుట్ ద వడ్డానం కంటిన్యూ అవుతుంది. సో ఈ పీకాక్స్ అన్నిటికీ అండ్ ఎక్కడైతే మీరు రెడ్ స్టోన్స్ చూస్తున్నారో అవన్నీ రూబీ పోటా స్టోన్స్ అండి. మరి ఇలా ఈ పీకాక్ డిజైన్ కంటిన్యూ అయ్యి సెంటర్కి వచ్చేసరికి 2 ఏనుగులు ఇక్కడ డిజైన్ చేశారు. అంటే గజలక్ష్మికి మెయిన్ ఎలిఫెంట్ కదండి, దాంట్లో కూడా స్వరోస్కీ స్టోన్స్ తో బ్యూటిఫుల్ డిజైన్ చేసి రూబీ పోటా ఐస్ ఇచ్చి ఈ తొండానికి కూడా ఇక్కడ స్వరోస్కీ అది పెట్టారు. అండ్ లక్ష్మీదేవి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా స్వరోస్కీస్ పెట్టి కింద ఆవిడ కూర్చున్న కమలానికి కూడా వైట్ కలర్ లో స్వరోస్కీ స్టోన్స్ అండ్ ఎమరల్డ్స్ అవి పెట్టి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇటువైపు కూడా సేమ్ పీకాక్ డిజైన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఈ పైన ఉన్న హ్యాంగింగ్స్ మొత్తం ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయి చూడండి. మీరు ఎప్పుడు ఇలాంటి డిజైన్ వేసినా డెఫినెట్లీ అందరూ మీ వైపే చూస్తారు. బికాస్ దిస్ ఇస్ సచ్ అ యూనిక్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ అండి. చూడ్డానికి చాలా చాలా హెవీగా కనిపిస్తుంది కదా. మరి ఒకసారి బ్యాక్ సైడ్ ని కూడా నేను చూపిస్తాను. సో వెనకాల చూస్తున్నారు కదండి, మొత్తం చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎంబాసింగ్ అది చాలా నీట్ వర్క్ అయింది. అండ్ ఇక్కడ పైన కూడా చాలా థిక్ గా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి, బట్ బ్యాక్ నుంచి చాలా కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా డిజైన్ చేయబడింది. అండ్ ఈ వైర్స్ తో అటాచ్ చేసిన ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా స్టర్డీగా ఉంటాయి. సో మీరు వేసుకునేటప్పుడు అస్సలు వరి అవ్వక్కర్లే. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కి మీకు డిజైన్ డీటెయిల్స్ లో మెయిన్ పాయింట్ కలర్ డిఫరెన్సియేషన్ చూసారా అండి. ఫ్రంట్ లో వచ్చేసరికి దిస్ ఇస్ ఆల్ చాక్లెట్ ఫినిష్, ఒక చాక్లెట్ ఫినిష్ లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెగ్యులర్ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అలాంటి డిజైనింగ్ వచ్చింది. సో అది కలర్ డిఫరెన్సియేషన్, దట్ ఈస్ వై ఇట్స్ అ వెరీ యూనిక్ పీస్. మరి దీని వెయిట్ డీటెయిల్స్ కూడా నేను చెప్పేస్తాను. వెయిట్ వచ్చేసి యాంటీక్ వడ్డానం గ్రాస్ వెయిట్ 131.760 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 124.045 గ్రామ్స్. దిస్ ఇస్ ఇన్ 22 క్యారెట్ అండ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ ద్వారా మాతో కనెక్ట్ అవ్వండి. ఈ చాక్లెట్ ఫినిష్ ఉన్న బ్యూటిఫుల్ వడ్డానం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ వడ్డానాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇంకో డిజైన్ చూసేద్దామా.
యాంటిక్ గోల్డ్ ఫినిష్ లో ఈ బ్యూటిఫుల్ నక్షి వర్క్ తో ఉన్న దశావతారాల వడ్డానం ఇప్పుడు మనం చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఈ వడ్డానంలో అఫ్ కోర్స్ దశావతారాలతో పాటు ఇక్కడ గణేష్ అండ్ కుమారస్వామి అండ్ మధ్యలో బాలాజీ ఉన్నారు. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూడాలంటే లెట్ us మూవ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాప్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది. అండ్ ఇక్కడ ద్వారపాలకుల్లో ఒకళ్ళని ఇటువైపు ఒకళ్ళని ఇంకో వైపుని పెట్టారు. మరి ఇక్కడ మత్స్య, మళ్ళీ కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇటువైపు అందరూ ఈ డిజైన్ తో పాటు ఇటువైపు ఉంది. అండ్ ఈ పైన కూడా చూస్తున్నారు కదండి, ఒక గుడిలో ఎలాంటి డిజైన్ ఉంటుందో అలాంటి డిజైన్ నే ఇక్కడ ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టడం జరిగింది. కింద త్రూ అవుట్ వడ్డానం రూబీ పోటా స్టోన్స్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఈ హ్యాంగింగ్స్ అన్ని చూస్తే ఎమరల్డ్ బీడ్స్ ప్లస్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం సెంటర్ వైపుకి వస్తే ఇటువైపు గణపతి ఉన్నారు, అది కూడా ఒక డాన్సింగ్ పోజ్ లో ఉన్నారండి. సో గణేష్ డీటెయిల్స్, అసలు ప్రతి అవతారంది డీటెయిల్స్ చెప్పాలంటే ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్తే సరిపోదండి. చాలా ఫైన్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండి. అసలు ఇక్కడ చూడండి, మత్స్య అవతారంలో ఈయన టేల్ మీద ఉన్న ఆ స్కేల్స్ మొత్తం చాలా నీట్ గా కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడున్న అవతారంలో కూడా ఆ టర్టిల్ మీద ఉన్న డిజైన్, మళ్ళీ ఈ వరాహ అవతారంలో ఆయన భూమిని ఎత్తారు ఆ డిజైన్ కానీ, లేదా ఈ నరసింహుడు అవతారంలో ఆయన చేతిలో ఉన్నవి అండ్ ఆయన మకుటం మీద ఉన్న డిజైన్ తో సహా చాలా క్లియర్ గా ఉంది. సో అలాగే ప్రతి డిజైన్ డీటెయిల్స్ చాలా అందంగా చేయడం జరిగింది. నాట్య గణపతిది కూడా మీరు చూస్తే ఒక గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇలా పైన ఫ్రేమ్ తో పాటు ఆయన ఉన్నారు. అండ్ సెంటర్ పీస్ కి వచ్చేసరికి మన తిరుపతి బాలాజీ ఉన్నారు కదండి, ఆయనది ఎంతో అందంగా డిజైన్ చేయబడింది. సేమ్ గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే చేసి పైన లక్ష్మీదేవిని పెట్టి ఇక్కడ ఈయన్ని కావ్ చేయడం జరిగింది. అండ్ స్తంభాలతో సహా మీరు డిజైన్ ని చూడొచ్చు. అండ్ ఇంటి సెంటర్ లో రూబీస్ అవి కూడా ఉన్నాయి. ఈయన చెయ్యి కూడా చూడండి ఎంత డీటెయిల్, చాలా డిజైన్ డీటెయిల్ చాలా అందంగా చేయడం జరిగింది. అండ్ ఇటువైపుకి వస్తే కుమారస్వామి ఆయన నెమలితో పాటు ఉన్నారు. అండ్ ఆ నెమలి డిజైన్ లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే వెళ్తే ఇక్కడ పరశురాముడు, రాముడు, బలరాముడు, మళ్ళీ కృష్ణ అండ్ కల్కి అండ్ లాస్ట్ లో మళ్ళీ ద్వారపాలకుల్ని పెట్టారు. సో ఈ డిజైన్ మొత్తం చూస్తే కనుక ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ పీసెస్. మీరు ఎప్పుడైనా చూసే దాంట్లో ఎక్కడ కూడా మీకు ఇలాంటి డిజైన్ ప్లస్ విత్ సో మచ్ డీటెయిలింగ్ దొరకడం చాలా చాలా కష్టం అండి. ఈ డిజైన్ చాలా చాలా యూనిక్ అండి, బికాస్ కుమారస్వామి అండ్ గణపతి శివ పిల్లలు, కానీ ఇక్కడ మాత్రం బాలాజీతో పాటు పెట్టడం జరిగింది. అండ్ అలాగే విష్ణుమూర్తి అవతారాలని రెండు పక్కన చేశారు. ఈ దేవతలందరూ ఇదే డిజైన్ లో ఉండడానికి హరిహరులు ఒక్కటే అనేది బాగా సింబలైజ్ చేస్తుందండి. మరి బ్యూటిఫుల్ వడ్డానం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాము. వెనకాల సైడ్ చూసినట్టయితే మీకు గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో మీకు తేడా తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్ గోల్డ్ కలర్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ లో యాంటిక్ ఫినిష్ జరిగింది. అండ్ ప్రతి డిజైన్ కి ఎంత నీట్ వర్క్ ఉందండి. ఎక్కడైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ సెట్టింగ్స్ లో ఉన్నాయి. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా స్టర్డీ డిజైన్, సో చాలా స్ట్రాంగ్ గా ఉందండి. నేను ఒకసారి వెయిట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తా. ఈ వడ్డానం వెయిట్ డీటెయిల్స్ వచ్చి గ్రాస్ వెయిట్ 180.730 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 171.837 గ్రామ్స్. మరి లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ మీ సొంతం చేసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి కనెక్ట్ అయ్యి ఈ డిజైన్ డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ ని మీ సొంతం చేసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ యూనిక్ డిజైన్. చాలా బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ గా ఉన్న ఈ రాధాకృష్ణ వడ్డానం చూడండి. ఇప్పుడు ఎంతో అందంగా కావ్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నక్షి అండ్ కోరల్ వర్క్ తో దీన్ని ఎమరల్డ్స్ తో పాటు జత చేసి చాలా అందంగా డిజైన్ చేశారండి. లెట్స్ లుక్ ఎట్ ద డిజైన్ డీటెయిల్స్. ముందుగా ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తే అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ బ్యాండ్. మీరు ఈ బ్యాండ్ కి మీ పట్టిని యాడ్ చేసుకోవచ్చు. స్క్రూస్ అవి అంబ్రెల్లా లాంటి షేప్ లో ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. అండ్ పీకాక్, ఎలిఫెంట్ ఈ డిజైన్ ఎప్పుడైనా వడ్డానంలో చాలా కామన్ గా యూజ్ చేసేవి, బికాస్ అఫ్ కోర్స్ అవి చాలా అందంగా అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ప్లస్ ఎప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని తీసుకొస్తాయండి. అండ్ ఫ్లోరల్ డిజైన్స్ ఆల్సో. సో ఇక్కడ చూడండి కోరల్స్ ని యూజ్ చేసే డిజైన్ లో. అండ్ ఆ కోరల్స్ ని కూడా లాక్ చేయడానికి గోల్డ్ వైర్స్ తో లాక్ చేయడం జరిగింది. ఇవన్నీ రూబీ పోటా స్టోన్స్ పెట్టారు. ఎలిఫెంట్ కి కన్నుకి, లేదంటే ఇక్కడ పైన ఫ్లవర్ కి మధ్యలో ఇవన్నీ రూబీ పోటా స్టోన్స్ పెట్టడం జరిగింది. త్రూ అవుట్ ద వడ్డానం హ్యాంగింగ్స్ వచ్చేసి ఎమరల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ ని పెట్టారు.
అండ్ కింద కూడా మొత్తం ఒక పీకాక్ డిజైన్ ని కంటిన్యూటీగా పెట్టారండి. ఇటువైపు చూడండి ఒక డిఫరెంట్ మామిడి పిందెల డిజైన్ తో పాటు పెట్టడం జరిగింది. ఇంకొంచెం సెంటర్కి వస్తే ఒక కలసం లాంటి డిజైన్ చేశారు విత్ ఎమరల్డ్ ఇన్ ద మిడిల్. దాన్ని కూడా లాక్ చేయడానికి ఒక డిజైన్ పెట్టారు. అండ్ ఇటువైపు రాధాకృష్ణ ఉన్నారు నుంచిని. అండ్ జనరల్ గా మనకి టెంపుల్స్ లో కనిపిస్తారు కదా అలాగా. అండ్ పైన చూడండి ఒక బ్యూటిఫుల్ మందిరంలో ఉండేటట్టుగా పర్ల్స్ ని ఒక తేజస్సు చూపించడానికి పెట్టినట్టుగా ఎంత బాగా డిజైన్ చేశారో. సో ఈ బ్యూటిఫుల్ పర్ల్స్ తో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఒక స్తంభం లాంటి డిజైన్ చేశారు. మరి ఈ స్తంభం నుంచి ఈ స్తంభం వరకు ఇది మొత్తం ఒక పెయింటింగ్ లాగా ఉందని చెప్పొచ్చండి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా కార్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లవర్స్ తో ఫ్రేమ్ అది చేసి డిఫరెంట్ ఫ్లవర్స్ లాంటివి పెట్టి మళ్ళీ ఇక్కడంతా పీకాక్ అండ్ లీఫ్ డిజైన్ పెట్టి ఇక్కడ ఒక ఆర్చ్ లాంటిది పెట్టి అందులో రాధాకృష్ణ డాన్స్ చేస్తున్నట్టు, అది కూడా ఒక వనంలో అంటే ఉపవనంలో డాన్స్ చేస్తున్నట్టుగా డిజైన్ చేసి ఇక్కడ గోపికలు ఉన్నారండి, వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ కోరల్స్ అండ్ రూబీ పోటా స్టోన్స్ అండ్ ఈ హ్యాంగింగ్స్ అండ్ ఎమరల్డ్స్ ఇవన్నీ పెట్టి చాలా అందంగా డిజైన్ చేశారు. అండ్ సేమ్ ఇలాగే కంటిన్యూ అయ్యి ఇటువైపు కూడా మళ్ళీ సేమ్ డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి త్రూ అవుట్ అసలు కలర్ కాంబినేషన్ ఎంత అట్రాక్టివ్ గా ఉందో. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక బృందావనం వడ్డానం అండి. అసలు అక్కడే ఉండి దేవుడిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈయన పట్టుకున్న మురళికి కూడా ఇక్కడ చూడండి గోల్డ్ బీడ్స్ తో ఇలా హ్యాంగింగ్స్ ని చేశారు. సో బ్యూటిఫుల్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూద్దామా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది. చాలా నీట్ ఫినిషింగ్ అండ్ త్రూ అవుట్ గోల్డ్ వైర్ తో దీన్ని స్టర్డీగా చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎమరల్డ్ స్టోన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటిని లాక్ చేయడం జరిగింది. అండ్ వెయిట్ డీటెయిల్స్ కూడా చూసేద్దాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 108.775 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 95.529 గ్రామ్స్ అండి. సో ఈ బ్యూటిఫుల్ వడ్డానం అంటే ఈ బృందావనం గోల్డ్ నక్షి వర్క్ తో ఉన్న కోరల్స్ తో ఉన్న ఈ వడ్డానం మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు, డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అండ్ ఈ వడ్డానాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కంఫర్టబుల్ గా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, లేదా మీరే పర్సనల్ గా స్టోర్ ని విజిట్ చేసి అన్ని పీసెస్ ట్రై చేసుకుని షాప్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ our stores in విజయవాడ అండ్ హైదరాబాద్. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అండ్ అడ్రస్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఈజీగా దొరికేస్తాయి. సో మా ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అందరికంటే ముందు మీరే చూసి మీరే పర్చేస్ చేయాలనుకుంటే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకన్ ని మర్చిపోకండి, డెఫినెట్లీ క్లిక్ చేయండి. మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. సో మరో లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, take care. Bye bye. Please do visit Devi Pavitra Gold and Diamonds, Vijayawada, Hyderabad.